కోడి మాంసాన్ని చికెన్ అని పిలవడం వెనకాల కారణము పేదరికం అని మీకు తెలుసా? గొర్రెని ఇంగ్లీష్లో షీప్ అంటారు, కానీ అదే గొర్రె మాంసాన్ని మాత్రం మటన్ అంటారు. పందిని ఇంగ్లీష్లో పిగ్ అంటారు, కానీ అదే పంది మాంసాన్ని పట్టుకొని పోర్క్ అంటారు. ఆవుని ఇంగ్లీష్లో కౌ అంటారు, కానీ ఆవు మాంసాన్ని పట్టుకొని బీఫ్ అంటారు. కానీ కోడిని ఇంగ్లీష్లో చికెన్ అంటారు, కోడి మాంసాన్ని కూడా చికెన్ అనే అంటారు. ఎందుకు అంటే ఇట్లా అనడం వెనకాల 1000 ఏళ్ల కింద పేదరికం ఉన్నది. 11th సెంచరీలో ఫ్రాన్స్ కింగ్ విలియం ది కాంకరర్ ఇంగ్లాండ్ పైన దండెత్తి గెలిచిండు. అప్పుడు ఇంగ్లాండ్ ప్రజలందరేమో ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు, కానీ ఇంగ్లాండ్ రాజులు అఫీషియల్స్ మాత్రం ఫ్రెంచ్ మాట్లాడేటోళ్ళు. ఈ హైఫై ఫ్యామిలీస్ అని ఏం తింటుండే అంటే జింకలు, పందులు, ఆవులు, గొర్రెలు ఇవి తింటుండే. చికెన్ని మాత్రం ముట్టకపోతుండే, ఎందుకంటే చికెన్ అంట పేదోల ఆహారం అంట. హైఫై బ్యాచ్ అస్సలు తినరట. ఈ రాయల్ ఫ్యామిలీస్ అన్ని యానిమల్స్ ని ఫ్రెంచ్ లో పిలిచేటోళ్ళు. కవ్వుని వాళ్ళు బొఫ్ అంటారు అనమాట, అందుకే అది తర్వాత బీఫ్ అయ్యింది. పిగ్ ని పోర్క్ అంటుండేనంట, అదే తర్వాత దాని మాంసాన్ని పోర్క్ అండం మొదలుపెట్టారు. ఫ్రెంచ్ లో గొర్రెని మ్యూటోన్ అంటారు, దాన్నే తర్వాత మటన్ చేసిండ్రు. జింకని ఫ్రెంచ్లా వెనిజోన్ అంటారు, అదే ఇప్పుడు రాను వెనిసన్ అయ్యింది. ఇంగ్లాండ్లో పేదలు మాత్రం చికెన్ తినేటోళ్ళు, దాన్ని చికెన్ అనే పిలుచుకునేటోళ్ళు, కాబట్టి అది చికెన్గానే ఉండిపోయింది.